సీఎం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మందికి సీఎం కదా. ఓకే ఫైన్. ఇంకేంటి మరి పాస్టర్లకి ఏదో డబ్బులు ఇస్తాము అన్నారట, నిజమేనా? పాస్టర్లకు డబ్బులు కాదు, హానోరియం. అదే ఆనరోరియం, గౌరవ వేతనం. అది ముందు ఐడీలు ఇచ్చి, పాస్టర్లకి ఐడీలు ఇచ్చి, రికగ్నిషన్ ఇచ్చి, దాని ద్వారా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేస్తామని లోకేష్ గారు చెప్పారు. చెప్పారా లోకేష్ గారు? చెప్పారు. నా సైట్ లోనే వీడియో ఉంది, చూడండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చెప్పారు, అవ్వకముందు కూడా చెప్పారు. సో మా క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ లోకేష్ గారితో టచ్ లో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు చేపిస్తారు. మరి ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకి నెలకు 5,000 జీతం ఇస్తే, మరి సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసి కోర్టుకి వేసింది వాళ్ళే కదా. రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ కోర్టుకి వేశారు కదా. ఏమనేసారు వాళ్ళు వేసింది? షెడ్యూల్ క్యాస్ట్ అని ఉండి అటు ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు, ఇటు క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉపయోగించుకుంటున్నారని వేశారు. అంటే ఓన్లీ బీసీసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారంటారా? ఓన్లీ క్రిస్టియన్ అని సర్టిఫికెట్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎస్సీ బెనిఫిట్లు వస్తున్నాయి కాబట్టి ఇది రాదు, ఏదో ఒకటే కదా. ఓకే సరే, చూద్దాం. లెటర్స్ హోప్. నువ్వు వాళ్ళకి కరెక్ట్ లేదు తెలీదు. పాస్టర్స్ కి చంద్రబాబు నాయుడు గారు జీతం ఇస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బులు తీసుకెళ్లి పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నాడు అని అన్నారు కదా. అప్పుడు విమర్శించారు. అవి ఊరికే పొలిటికల్ క్రిటిసిజం. అదే ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా డబ్బులు తీసుకెళ్లి, గవర్నమెంట్ డబ్బులు తీసుకెళ్లి పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రసంగంలో అన్నారు. అప్పుడు అది కూడా ఎస్సీ దాని గురించే. వాళ్ళకి ఎస్సీ ఉంది, వాళ్ళకి పాస్టర్లు దీని నుంచి ఇవ్వడం ఏంటి, దాని గురించే. ఓకే సార్, లెట్స్ హోప్. వాళ్ళు ఇస్తే మంచిదే. అట్లా ఎలాంటి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లేకుండా, రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకుండా ఏ ప్రభుత్వం నడిచినా సరే విల్ అప్రిషియేట్ 100%. ఓకే. చంద్రబాబు గారికి మతం లేదంటే అందరినీ సమానంగా చూస్తారని నా అభిప్రాయం. వరకు పెట్టుకున్నాడు ఆయనకి లేకపోవచ్చు, ఆయనకి ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు, మరి వాళ్ళు ఒప్పుకోవాలి. ఎలియన్స్ పార్ట్నర్స్ ఒప్పుకోవాలి కదా. ఎవరైనా గానీ కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది. మేము అలాగే అభిప్రాయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఆయన కేసుల వల్ల దేని వల్ల కన్విన్స్ చేయలేకపోతున్నాడు. కాబట్టి చంద్రబాబు గారు అయితే ఆల్రెడీ ఇప్పుడే కాదు, 2014లో 2 గవర్నమెంట్లు చూసుకుంటే 14 నుంచి 19, 19 నుంచి 24 మోడీ గవర్నమెంట్ తో పొత్తు ఉండగానే మాకు 430 కోట్లు ఎంతో ఆ ఫిగర్ అటు ఇటు ఆయన ఖర్చు పెడితే, ఈయనేమో 107 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంక్లూడింగ్ పాస్టర్స్ హానోరియం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అవన్నీ ఆలోచించుకునే చంద్రబాబు గారి నాయకత్వం అయితే బాగుంటదని దానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఏదో ఫిగర్ చెప్పావు. యాక్చువల్గా నాకు ఆ ఫిగర్ తెలీదు. జగన్ ఎంత పెట్టారు, చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టారు నాకు తెలియదు. అది తెలియకుండా డిస్కస్ అవన్నీ ఆర్టీఐఎస్ తెచ్చినవే. ఆయన ఒక చర్చికి ₹1 ఇచ్చిన ఇది కూడా ఉంది. కాబట్టి చర్చిలకు ఆయన చాలా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చికి కూడా ఇవ్వలేదు. సో చంద్రబాబు గారు శాంక్షన్ చేసినవి కూడా క్యాన్సిల్ చేశారు. సో అవన్నీ ఆర్టీఐఎస్ తెచ్చినాయే. మొత్తం అన్ని కలుపుకుని ఏవి ఇచ్చినా, చర్చిలకు ఇచ్చినా, లేకపోతే ఆనోరియం ఇచ్చినా, ఏమి ఇచ్చినా అన్ని యెరూషలేం యాత్రతో అన్ని కలిపి 107 crores అంతే, ఇంకేమీ లేదు. అసలు కార్పొరేషన్ కి బడ్జెట్ లేదు. ఓకే.